ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంశం ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో 6 గ్యారంటీ పథకాలతో ఏదైతే ఎలక్షన్లకు ముందు మేము అమలు పరుస్తామని ఒక ఆలోచన తెలియపరిచి మేనిఫెస్టో పెట్టిరో దానికి అనుకూలంగా దాని ఆలోచన మేరకు ఈరోజు ప్రజల్లోకి ప్రజా పరిపాలన అనే ఆలోచనతో ఈ 6 గ్యారంటీ పథకాల మీద ప్రజలకు వస్తుంది. ఈరోజు ఈ 6 గ్యారంటీ పథకాలలో 5 ఈరోజు ఒక రేషన్ కార్డు పక్కన పెట్టి మిగిలిన వాటికి అంటే ఈరోజు మహాలక్ష్మి కూడా ఉన్నట్టుగా అయింది. మిగిలిన పథకాలను ప్రజా పరిపాలన అనే ఆలోచనతో ఈరోజు ప్రతి గ్రామాన ప్రతి డివిజన్లో అన్ని వాడల్లో అంటే రోజుకొక వాడల తొప్పున కొన్ని జాగల్లా ఈ రోజే కొన్ని జాగల్లా వివిధ దశలుగా 6వ తారీఖు అంటే ఈరోజు 28వ తారీఖు 12వ నెల 2023 నుంచి 6వ తారీఖు 1వ నెల 2024 వరకు నిరంతర ప్రక్రియగా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇందులో ప్రజలు ప్రతి ఒక్కరూ వాళ్ళకి కావాల్సింది ఏదైతే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో, పేదవారు ఉన్నారో, బీదవారు ఉన్నారో వారు ప్రతి ఒక్కరు దరఖాస్తుకు అర్హులు. వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవడానికి ఈరోజు మంచి అవకాశం. వారు ఇక్కడ గ్రామ పంచాయతీలో కానీ, డివిజన్లో కానీ, మున్సిపాలిటీ పరిధిలో కానీ, కార్పొరేషన్ పరిధిలో కానీ అక్కడ ఉన్న అధికారులు వాళ్ళకి ఫామ్లు ఇస్తూ ఉంటారు. ఆ ఫామ్లు ఫిల్అప్ చేసి వాళ్ళకి కావాల్సిన అంశం ఏదైతే ఉంటుందో అన్నట్టు లిక్కు పెట్టి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు ప్రజలు కూడా అత్యధికంగా ఇక్కడ ఈ దరఖాస్తు సేకరణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇచ్చేసి కార్యక్రమంలో విజయవంతం చేస్తున్నారు. వాళ్ళకు కావాల్సిందల్లా చాలా మంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సంతోషదాయకంతో వాళ్ళకున్న సమస్యలను పూర్తి స్థాయిలో దరఖాస్తు పెట్టుకొని దరఖాస్తు రూపంలో అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. అధికారులు వెంబడే స్పందిస్తున్నారు. దానికి కూడా ఇప్పుడు ప్రజాప్రతినిధులు అధికారులు అయితేనేమి వాళ్ళకి ఇచ్చిన దరఖాస్తుల మేరకు ఆలోచించి ఎవరికైతే ఏదైతే వాళ్ళ అర్హులైతే వాళ్ళకి ఏదైతే అవకాశం ఉందో ఏదైతే అర్హులలో దానికి ఖచ్చితంగా మేము పనిచేయాల్సిన పద్ధతి ధర్మత అది ఉంది. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల వాళ్ళకి చేతునిచ్చి పనిచేస్తామని ఒక ఆలోచన తెలియపరిచింది. ఆలోచన మేరకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి అన్ని విధాల చేతునిచ్చి వెన్నంటే ఉండి వాళ్ళకున్న పనుల పట్ల ఆలోచన చేసుకొని వాళ్ళకు ఖచ్చితంగా పనిచేయడానికి ముందుంది. కాబట్టి దానికి గాను కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నంటే వండుకుంటూ వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళకి సమస్యలను పూర్తి స్థాయిలో చేయడానికి ముందుంటుంది. ఈరోజు 6 గ్యారంటీ పథకాలలో పక్కా పనిచేయడానికి దరఖాస్తు సేకరణ జరుగుతుంది. దానికి అందరూ ఇస్తూనే ఉన్నారు. దానికి వితిన్ 1 మంత్ 2 మంత్స్లో ఎవరికి ఏంటిది ఎలా ఇవ్వాలో దాని అనుకూలంగా దానికి అనుకూలంగా పనులు చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీకు పనిచేయడానికి ఉంది కాబట్టి ఆశీర్వదించారు. ఖచ్చితంగా పనిచేయడానికి మేము దాన్ని మీరు కాపాడుకోవాల్సిందిగా బాధ్యతగా మీరు సద్వినియోగపరచుకొని ఈ కార్యక్రమాన్ని మీరందరూ విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.